కృపా సత్య సంపూర్ణమైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహిమాన్వితుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారమంతా కాపాడి ఈ దినము తండ్రి మీ సంఘంలో మమ్మల్ని చిన్నమందగా చేర్చిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల చేత నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నా తండ్రి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి దేవానికి వందనములు. కొద్ది సమయము పరిశుద్ధ గ్రంథంలోని మాటలు తండ్రి ధ్యానిస్తుండగా మీ యొక్క సహాయాన్ని మేము కోరుతున్నాం ప్రభా. ఈరోజు మీరు ఏ వాక్యం ద్వారా తండ్రి బిడ్డల్ని హెచ్చరించబోతున్నారో, పురుగొల్పబోతున్నారు తండ్రి, వారిని సిద్ధపరచబోతున్నారు తండ్రి. ఆ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడబోచు నన్ను కూడా మరుగుపరచండి, నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కృప చూపించమని వేడుకుంటూ, ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు కూడా మీరే సహాయం చేస్తున్నామని మా రక్షకుని మీ ప్రియకుమార్న క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మనం వాక్యం చూసుకుందాం. మొదటిగా యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ తెరచి చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును. చాలండి. ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంట? ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని విడిచి రండి. దేన్ని విడిచి రావాలంట? పాపాన్ని విడిచి రండి. పాపాన్ని విడిచి వస్తే మీకు ప్రయోజనం. మిమ్మల్ని అందరినీ కూడా పరలోకానికి నేను చేరుస్తాను. అయితే ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండిని ఆజ్ఞ ఇస్తున్నా అంటండి. ఏంటిది పాపం విడిచి రావడం అనేది? ఆజ్ఞ. ఆజ్ఞతో కూడిన మాట ఆయన మనకు సెలవిస్తున్నాడు. సర్వజనులారా పాపాన్ని విడిచి నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నమ్మకమైన వారిగా నేను చేస్తాను. నేనుండి ప్లేస్లో మీరుండిలాగానే నేను మిమ్మల్ని చేస్తాను. మీరందరూ కూడా ఏం విడిచి రావాలంట? పాపమును విడిచి నా యొద్దకు రండి అని ఆయన ఏం చేస్తుంట? ఆజ్ఞ ఇస్తున్నా అంటండి. అయితే మరి ఇప్పుడు మనము కూడా ఒకప్పుడు ఎలా ఉండేటువంటి వారము? పాపంలోనే ఉండేటువంటి వారం కదా. పాపముల చేత, అపరాధముల చేత మనం అందరం కూడా ఎలా ఉన్నామంట? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారం. పేరుకు మాత్రమే జీవిస్తున్నాం కానీ చచ్చినటువంటి వారం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారు తన రక్తము కార్చి మనల్ని తన పాపంలో కదా మనల్ని తన రక్తంలో మన పాపాలను కడిగివేసి మనల్ని ఎలా తీర్చాడంట? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దాడనమాట. అందుకే మనం ఇప్పుడు అందరం కూడా ఎవరంట? నీతిమంతులమే. అంటే మన క్రియలను బట్టి మనం నీతిమంతులం కాదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం ఏమైపోయామంట? నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే క్రొత్త నిబంధనలు మనం గమనిస్తే ప్రతి చోట ఒక మాట మనకు వినపడుతుంది కదా. ఆయన ఎక్కడ బోధించినా, ఏమి చెప్పినా చెవిగలవాడు వినుగాక అని అంటాడు. ఉపమానాల ద్వారా ఆయన బోధిస్తూ ఉంటాడు. అనేక మందికి అర్థం కానప్పుడు ఉపమానాల ద్వారా ఆయన తెలియచేస్తుంటాడు. ఆయన మాటలు వినడానికి అనేక మంది వస్తున్నారు. అయితే వస్తున్న సమయంలో కొంతమంది ఆశతో వస్తున్నారు, వింటున్నారు, మరి వెళ్ళిపోతున్నారు. బ్రతుకులైతే ఎవరు కూడా మార్చుకోవడం లేదు. కానీ బ్రతుకులు మార్చుకోవాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంట? బ్రతుకులు మార్చుకోవాలి. అందుకే బ్రతుకును మార్చే గ్రంథమే బైబిల్. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ముద్రింపబడ్డాయి. ఏ గ్రంథము కూడా మన బ్రతుకును మార్చలేదు. ఒక్క బైబిల్ మాత్రమే మన బ్రతుకులను మార్చగలదు, మంచి స్థితిని మనకు తీసుకొని రాగలదు. అంత గొప్ప గ్రంథం ఈ బైబిల్. అయితే ఈ గ్రంథంలో మనం ఒక స్త్రీని ఈరోజు మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త, అపోస్తులైన లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా
భోజనము చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసేని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఇక్కడ యేసు ప్రభు వారిని ఒకరు ఆహ్వానించారంట, తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఎవరు ఆ వ్యక్తి? పరిసయ్యుడు. పరిసయ్యుడు అనగానే మనకు తెలుసు వారు ఎలా ఉంటారంటే, చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం వారి గురించి కూడా యేసు ప్రభు వారు చెప్పారు. వారు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు, వారు ఎలా ఉన్నారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుందాం. 7 వచనాలు. మనుష్యులకు కనబడవల నిమిత్తము తమ పనులన్నీ చేయుదురంట. పరిసయ్యులు ఎలా చేస్తారంటే వారి పనులన్నీ, పరిసయ్యులు తమ పనులు ఎలా చేస్తారు? నేను ఇగో దానం చేస్తున్నా, ఎలా చేస్తాడు? రహస్యంగా చేయరు వాళ్ళు, అందరికీ కనబడాలి కదా. మనం కూడా చూడండి, ఏదైనా దేవునికి ఇవ్వాలనుకోండి, ఎలా ఇస్తాం? రూపాయి వేసేటప్పుడు ఏమో దాచి పెట్టి వేస్తాం, 100 రూపాయలు వేసేటప్పుడు ఇట్లా పట్టుకొని వేస్తాం. కానుకల్లో తేడా కనపడుతుంది మనకే. రూపాయి బిల్లు వేసేటప్పుడు ఎలా వేస్తాం? మూసి పెట్టుకొని దాచి పెట్టుకొని వేస్తాం. 100 రూపాయలు వేసేటప్పుడు అందరూ చూడండి, నేను ఈరోజు దేవునికి ఒక 100 వేస్తున్నాను. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా దేవునికి ఒక బహుమానం ఇచ్చారో, ఒక ఫ్యాన్ ఇచ్చారో, లేదా ఒక టేబుల్ ఇచ్చారో, గిఫ్ట్ ఇచ్చారో, దాని మీద ఏం రాస్తారంట? వారి ఇంటిల్లి పాది పేర్లన్నీ ఉంటాయండి. పలానా సుబ్బన్న కదా ఈ సంఘానికి ఫ్యాన్ ఇచ్చాడు, ఫ్యాన్ ఎన్ని రెక్కలు ఉంటే అన్ని రెక్కల మీద వాళ్ళ ఇంటి పేర్లే. వాళ్ళ ఇంట్లో కొడుకు, కోడళ్ళు, మనవడు, మనవరాల పేర్లు, ఒకరి పేరు కూడా తగ్గకూడదు. అంటే ఎలా ఉంటారు వీళ్ళందరూ? సహాయం చేస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు, కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంట? మాకు అందరూ కూడా చూడాలి, మమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోవాలి. ఆ గిఫ్ట్ని చూసినప్పుడల్లా వాళ్ళ పేర్లే కనపడుతుంటాయి. చాలా సంఘాలకు వెళ్ళండి మీరు, ఆ సంఘాలు ఉన్న ప్రతి సామాగ్రి మీద వారి పేర్లు ఉంటాయి. మన సంఘంలో మాత్రం అలా రాయలేదులేండి, మేము అలాంటివి అనుమతించం కదా. దేవునికి కూడా అలాంటివి నచ్చవు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ పరిసయ్యుడు కూడా ఎలాంటి వాడంట? అందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి. అబ్బా, యేసు ప్రభు మీ ఇంటికి వచ్చి భోజనం చేశాడా, నువ్వు ఆయనను ఆహ్వానించావా భోజనానికి అని అనుకుంటారు. కానీ పరిసయ్యులు ఎలా ఉంటారు? ఇక్కడ మనకు బైబిల్ చెప్తాం చూడండి, ఎలా ఉంటారంట? మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల వల్ల ఏం చేస్తారంట? అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఏం కోరుతారంట వీళ్ళు? ఏమేం కోరుతారు? ప్రతి విషయంలో తామే గొప్పగా కనపడాలి, ప్రతి విషయంలో అందరూ కదా మమ్మల్నే పొగడాలి, మమ్మల్నే ఘనపరచాలి. ఈ కోరిక పరిసయ్యుల్లో ఉండేటువంటిది. ఇలాంటి కోరిక నేడు మనలో కూడా కనపడుతుందండి. ఉందా లేదా? ఇలాంటి కోరిక ఉందా లేదా మనలో? లేదన్నవారు అబద్ధకులు, ఉంది అనుకోవాలి. అవునా? చిన్నదేమన్నా మనం దేవుని సాయం చేసిన ఏమనుకుంటాం? వెంటనే నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, నేనే కనపడాలనుకుంటున్నారు. అసలు నేను కనపడకూడదు, మరుగై ఉండాలని దేవుడు చెప్తున్నాడు కదా. మనము కనపడకూడదు, మరుగై ఉండాలి. ఏ విషయమైనా సరే దేవుడే ముందు కనపడాలి, దేవుడే ముందు ఉంచాలి, కానీ మనం మరుగై ఉండాలి. ఈ పరిసయ్యులు కూడా ఏం చేస్తారంట? విందులలో ఏం కోరుకుంటారంట? అగ్రస్థానములు, విందులలో అగ్రస్థానములు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు ఎవరింటికైనా విందుకు వెళ్తే కదా, ఎవరి ఫంక్షన్కో మరి ఏవో విందుకు వెళ్తే నువ్వు ఎక్కడ కూర్చోవాలంట? లాస్ట్ ప్లేస్లో కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? నీ సొంత స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు విందుకు పిలిచాడు అనుకోండి, ఎక్కడ కూర్చోవాలంట? లాస్ట్ ప్లేస్లో కూర్చొని బైబిల్ చెప్తుంది. ఎందుకు? నువ్వు అగ్రస్థానంలో కూర్చుంటే నీకంటే గొప్పవాడు వచ్చినప్పుడు వచ్చి నీ స్నేహితుడు ఏం చేస్తాడంట? కాస్త లేవా, నా ఫ్రెండ్ వచ్చాడు, ముఖ్య అతిథి వచ్చాడు, నువ్వు లాస్ట్ కూర్చోపని అంటాడు. అప్పుడు నీకేమొస్తుంది? అవమానం కలుగుతుంది. కనుక నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఎక్కడ కూర్చోాలంట? చివరి ప్లేస్లో కూర్చో. నీ స్నేహితుడు నిన్ను చూసి, అయ్యో నువ్వెందుకు, నువ్వు నా స్నేహితుడు కదా, నువ్వు చివరిని కూర్చోకూడదు, ముందుకు వచ్చి కూర్చో, ఫ్రంట్లో కూర్చొని చెప్పినప్పుడు నీకు ఘనత వస్తుందంటే దేవుడు ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళగానే కదా, వచ్చి రాగానే అన్ని అగ్రస్థానాలు కోరేస్తున్నారు. కానీ అది చాలా తప్పండి. బైబిల్ ఎలా చెప్తుంది కదా, అగ్రస్థానం కోరవద్దు. ఎంతసేపు మనం దూరంగా ఉండాలి, దేవుడే ముందుకు తీసుకుని వస్తాడు. మనం కనబడకుండా ఉండాలి, దేవుడు కనబడేటట్టుగా చేస్తాడు. లేదు నేను కనబడాలని నువ్వు ముందుకు వెళ్తావా, నువ్వు ఎప్పటికీ కూడా కనబడ. అందుకే తను తాను గనపరుచుకున్నవాడు ఏం చేస్తాడంటే దేవుడు తగ్గించేస్తాడు. తనను తాను తగ్గించుకున్న ఆయన హెచ్చిస్తాడంట. కనుక మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావాన్ని కోరుకోవాలి.
కానీ హెచ్చింపును కోరకూడదు. ఇక్కడ ఏం చెప్తుందంటే బైబిల్ చూడండి, ఈ పరిసయ్యుల క్యారెక్టర్ ఎలాంటిది మనకు చెప్తున్నాడు కదా. మనుషుల కనబడి నిమిత్తం వారు పనులు చేస్తారంట, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో వీరు అగ్రస్థానములను, సమాజ మందిలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుష్యుల చేత బోధకులు. మరి వీరెవరంట? బోధకులే. వీళ్ళెవరు? బోధకులే. బోధకులుగా పిలువబడుతున్నారు, కానీ బోధ మాత్రం చేయడం లేదు. మీరు గమనించాలి. అయితే ఈరోజు యేసు ప్రభువారిని ఒక పరిసయ్యుడైన సీమోను ఏం చేశాడంటే తన ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచి ఏం చేస్తాను, అక్కడ కూడా తన డంబాన్ని కోరింటాడు ఆయన కదా. నేను యేసు ప్రభువుని భోజనానికి పిలిచంటే నా కెపాసిటీ ఏంటి అని అనుకోండొచ్చు, ఆయన నన్ను అందరూ మెచ్చుకుంటూ అనుకోండొచ్చు. కానీ అదే ఇంటిలో ఒక ఆశ్చర్యం జరిగిందండి. అదే ఇంట్లో ఒక ఆశ్చర్యం జరిగింది. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి, 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని, ఆ ఊరిలో ఒక స్త్రీ ఉందంటండి. ఆ స్త్రీ పేరు కూడా అక్కడ రాయబడలేదు. ఆ స్త్రీ పేరు కూడా అక్కడ రాయబడలేదు, కానీ ఆమె చేసిన పాపాన్ని బట్టి కూడా దేవుడు అక్కడ రాస్తున్నాడు. పాపాత్మురాలన్న, మరి ఆమె ఏ పాపం చేసిందో తెలియదు. వ్యభిచారేమో మనకు తెలియదు, దొంగ ఏమో తెలియదు, మరి ఏ పాపంలో ఉందో జాగ్రత్తం జరిపిస్తుందేమో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ బైబిల్లో అయితే ఏం రాయబడిందంట, పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆ ఊర్లో ఆ మొక్కతే ఉందా? పోనీ ఆ మొక్కతే పాపాత్మురాలు అనుకోండి, ఊరు మొత్తం పరిశుద్ధులేనా? ఊరంతా పరిశుద్ధులా? బైబిల్ ఏం చెప్పింది? రోమా 3:23 ఏం చెప్తుంది చూడండి. బైబిల్ ఏం చెప్తుందో, ఆ ఒక్కతే అక్కడ పాపాత్మురాలు రాయబడింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. చాలు, ఏ భేదమును లేదంట, అందరూ కూడా పాపులు. మరి ఏంటి దేవుడు ఆ మాట రాయించాడు? ఆ పరిసయ్యుడు ఉన్న ఊరిలో ఒక పాపాత్మురాలైనా అందరు పాపులు కదా. కానీ అందరు పాపులే, కానీ వారు తెలుసుకోలేకపోయారు. మేము పాపంలో ఉన్నాము, మేము పాపులమని తెలుసుకోలేకపోయారు. కానీ ఆమె తెలుసుకుంది, తన స్థితిని ఆమె తెలుసుకుంది. నేను ఎలాంటి బ్రతుకుచున్నాను, నా స్థితి ఏంటి, నేను ఇలా ఉన్నాను, నేను ఘోర పాపాత్మురాలను, ఈ పాపం నుండి నన్ను ఎవరు విడిపించగలని తన స్థితిని గురించి తను తెలుసుకొని ఎక్కడికి వచ్చిందంట, ప్రభువు ఎక్కడ ఉన్నాడా అని తెలుసుకుందంట అండి. ఎక్కడ? ఆమె ఉన్న గ్రామంలోనే ఒక పరిసయ్యుని ఇంట భోజనంకు వచ్చాడని తెలుసుకొని ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలని కదా ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఏం తెలుసుకుందామా? నా పాపాన్ని పరిహరించే పరిశుద్ధుడైన యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? సెల్ఫీ కోసం పోలేదు ఆమె కదా. చాలామంది గొప్పవారు వచ్చిన ఎందుకు పోతారండి? వాళ్ళని కలవడానికి, వాళ్ళతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనో లేదా ఒక సెల్ఫీ దిగాలని పోతారు. కానీ ఆమె ఆటోగ్రాఫ్ కోసం పోలేదు, సెల్ఫీ కోసం పోలేదు. దేనికోసం పోయింది? తన పాపాన్ని కడిగి వేసుకోవడానికి ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆమె ఆలోచన చేసింది, శరీరానికి పాపం ఉంది, శరీరానికి ఏమైనా మలినం ఉంది అనుకో, ఏం చేస్తాం మనము? కడిగేసుకుంటే పోతుంది, సబ్బు వేసుకొని కడిగేసుకుంటే పోతుంది. కానీ ఇప్పుడు ఆత్మకున్న పాపం ఎలా కడిగేసుకోగలం? ఏ వైద్యులైనా కానీ దేనికి మందిస్తారు? శరీరానికి వచ్చిన రోగానికి మాత్రమే మందిస్తారు, అవునా? ఏ డాక్టర్ దగ్గరకన్నా వెళ్ళండి, శరీరానికి ఉన్న రోగం బట్టి మందిస్తారు. అయితే ఆ వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, నాకు మనోవేదన ఉంది, మందు ఇవ్వండి అంటే ఏం చెప్తాడు? ఇంతవరకు ఎవరు కూడా ప్రపంచంలో ఇలాంటి మందు తయారు చేయలేదు. నీకే కదా, నాకు కూడా ఉంది మనోవేదన, మనోరోగం నాకుంది, మనోవేదన నాకుంది. మరి ఎలా పోతుంది? ఆత్మకున్న పాపం పోవాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా తీసివేయలేరు. కానీ శరీరానికి ఉన్న రోగాన్ని తీసివేయడానికి బోల్డ్ అని హాస్పిటల్స్ వచ్చాయి, బోల్డ్ అంతమంది డాక్టర్లు ఉన్నారండి. వీధికి ఒక 100 ఉంటాయేమో కదా. ఒక ఏరియా మొత్తంలో ఒక 100 హాస్పిటల్ ఉంటాయంటే మీరు ఆలోచన చేయండి. కుప్పలుగా ఏమొస్తున్నాయి ఈనాడు? హాస్పిటల్లో వైద్యులు పెరిగిపోతున్నారు, కానీ సరైన వైద్యం మాత్రం చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు ఆయన. ఎవరైనా
వైద్యులకే వైద్యుడు. ఈ లోకంలో ఉన్న వైద్యులందరూ శరీర రోగాన్ని బాగు చేయగలరేమో, కానీ ఆత్మకున్న రోగాన్ని బాగు చేసేది మాత్రం ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమె ఏం తెలుసుకుందంట? పలానా ఇంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నాడు, నేను వెళ్ళాలి, ఇదే అవకాశం. ఈ అవకాశం దాటితే మళ్ళీ నాకు అవకాశము వస్తుందో లేదో, ప్రభు ఈ ఊరికి వస్తాడో లేదో. అందుకే ప్రభు మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, ఎంత చక్కగా ముందుగానే భక్తుడు రాయించడం మనం గమనించినట్లయితే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ముందుగానే ఒక మాట రాయించారు. 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏదంటే అనుకూల సమయము ఇప్పుడే, ఇదే. ఈ సమయం పోతే మళ్ళా సమయం అంటూ మనకు లేదు. ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. మనకు తెలుసా రేపేమి సంభవిస్తుందో? తెలియదు. ఆ స్త్రీకి తెలియదు. కనుక ఆమె ఏమనుకుంది? ఇదే అనుకూల సమయం, ఇప్పుడే నేను వెళ్ళాలి ప్రభు ఉన్న చోటికి. ఈ సమయం దాటితే మళ్ళీ నాకు సమయం ఉండదేమో, ఈ సమయం దాటితే నేను మరణం అవ్వచ్చేమో, లేదా మళ్ళీ ప్రభు రాకపోవచ్చేమో. ఇప్పుడు ఉన్న సమయాన్ని నేనేం చేయాలి? వినియోగించుకోవాలి. ఆ సమయాన్ని నేను వినియోగించుకోవాలని ఏం చేసిందంటే ఆ స్త్రీ తెలుసుకుందంట, పలానా ఇంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనానికి వచ్చారని తెలుసుకొని ఏం చేస్తుంది ఆమె? చదువుదాం. పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఏం తీసుకొచ్చిందండి? అత్తరు తీసుకొని వస్తే నీ పాపాలు క్షమింపబడతాయని ప్రభు ఏమన్నా ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? బైబిల్ ఏమైనా చెప్పాడా? ఉన్న పాటను కూర్చొని, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించండి, క్షమిస్తాడు ఆయన. పశ్చాత్తాపంతో అడగాలి. నీ అత్తరు ఆయనకు అవసరం లేదు, నీ బంగారు ఆయనకు అవసరం లేదు, నీ డబ్బు ఆయనకు అవసరం లేదు, నీ హృదయం ఆయనకు కావాలి. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేసే వైద్యుని నేనని దేవుడు అంటున్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? ప్రభువు దగ్గరికి వచ్చేప్పుడు ఎలా వస్తుందంట? అత్తరు బుడ్డిని చేత పట్టుకొని వస్తుంది. ప్రభువు చెప్పాడా నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా అత్తరు బుడ్డీలు పట్టుకొని రావాలని? ఏమీ చెప్పలేదు. కానీ ఆమె తెలుసుకుందండి, గొప్పవారి ఎదుటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు. మనకు తెలుసు బంధువుల ఇళ్ళకి వెళ్తే వట్టి చేతులతో వెళ్ళకూడదని కదా. అందుకే బంధువుల ఇళ్ళకి వెళ్ళేప్పుడు ఏం చేస్తాం? ఏ పూలో కాయో పండ్లో తీసుకొని పోతాం. ఎందుకు? ఊరినే పోతే ఏమని అంటారా? వచ్చిందిలేండి ఊరినే ఊక్కుంటా, ఏం పండ్లు తేలేదు కాయలు తేలేదు అంటారని. అంటే వాళ్ళు ఏమో అంటారని నువ్వు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతున్నావు? పూలు పండ్లు తీసుకుపోతున్నావు. కానీ ప్రభు సన్నిధికి ఎలా వస్తాం? ఆలోచించండి. వాళ్ళు ఏమో అంటారని వాళ్ళకి భయపడి పూల పనులు తీసుకుపోతున్నావు, కానీ ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నాం? సౌలు కూడా తన గాడిదలు పోయాయండి. సౌలుకు ఉన్న 2 గాడిదలు కనపడకుండా పోయాయి. ఆ గాడిదలు వెతుక్కుంటూ వస్తున్నాడు, ఎక్కడ వెతికినా చిక్కడం లేదు. కానీ సేవకుడు చెప్తున్నా, అయ్యా ఈ ఊర్లో పలానా ప్రవక్త గారు ఉన్నారు, ఆయన కలుద్దాం, ఆయన చెప్తాడంటే మన గాడిదలు ఎక్కడంటే, అలానా అయితే వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమీ లేవే. ఎందుకంటే ప్రవక్తల దగ్గరికి కానీ దైవజనుల దగ్గరికి కానీ గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతితో వెళ్ళకూడదని ఆ సౌలు కూడా తెలుసు. కనుక ఏం చేశాడు? ఆయన వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళాడు. నయమాను కుష్ఠరోగం వచ్చింది. ఎలా వెళ్ళాడు దైవజన్ దగ్గరికి? వట్టి చేతులతో వెళ్ళాడా? దుస్తులు వెండి బంగారాల కదా. మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తాం? వట్టి చేతులతో రాకూడదండి. ఈ వారం అంతా దేవుడు నిన్ను వర్ధిల్లిన ప్రకారము కదా, నిన్ను వర్ధిల్లిన చేసిన దాని ప్రకారం నువ్వు ఏం చేయాలంట? కృతజ్ఞతగా కానుకను ప్రభువుకు మనము సమర్పించాలి. మనము సమర్పించాలి, మన పిల్లలకు కూడా ఆ పద్ధతి అనేది నేర్పించాలి. ఏదైనా సరే నేర్పించాలి. ఆమె ఏం చేసింది? ప్రభువు దగ్గరికి వెళ్తున్నా నేను వట్టి చేతితో వెళ్ళకూడదు అనుకొని ఏం చేసిందంట? అత్తరు బుడ్డిని చేత పట్టుకొని పోయిందంటండి. అత్తరుతో ప్రభువుని మెప్పించేకా కదా. చాలామంది మనుషులు మెప్పించాలి ఏం చేస్తారు? గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడానికి కదా ఇచ్చేకి చూస్తారు. ఎందుకంటే గొప్ప గొప్ప కానుకలు ఇచ్చి వారిని మేము మెప్పిస్తే ఎప్పుడైనా మాకు అవసరమైతే వారు మాకు ఉపయోగపడతారు అనుకొని ఆలోచన చేస్తారు మనుషులు. అలానే అత్తరు తీసుకుని వెళ్ళిందేమంటే అలా కూడా కాదండి. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కనుక వట్టి చేతులతో వెళ్ళకూడదు అనుకొని ఏం చేసిందంట? అత్తరు బుడ్డిని తీసుకుని పోయి ఏం చేస్తుంది చూడండి, ఆ వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఏం చేస్తుందంట? వెళ్ళింది వారింటికి ధైర్యం చేసి.
అక్కడ అందరూ పురుషులే అండి, మీరు గమనించాలి, అందరూ పురుషులే, ఆమె మాత్రమే అక్కడ స్త్రీ. ఆయన పురుషులు భోజనం చేసేటప్పుడు స్త్రీలు అలా వెళ్ళకూడదు, కానీ ఏం చేసింది, ధైర్యం చేసింది. ఆడ ఎవరు ఎన్ని మాటలు అంటారో తెలియదు, అయినా అవి అన్నా కూడా సహించడానికి, తట్టుకోవడానికి సిద్ధపడి వెళ్ళిందండి ఆమె. అన్నిటికీ సిద్ధపడితేనే ప్రభు దగ్గరికి మనం రావాలి. ప్రభు దగ్గరికి వచ్చిన వారికి శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. బైబిల్ చెప్పలేదండి. ఏం చెప్పింది తెలుసా బైబిల్? 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చివరి లైన్ ఉంటుంది చూడండి. 4వ వచనం చివరి లైన్, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. మనం దేనికోసం నియమింపబడ్డామంట? దేనికోసమంట? శ్రమలను అనుభవించడానికే మనము నియమింపబడ్డాం. మరి ఇప్పుడు బోధలన్నీ ఎలాంటి బోధలు ఉన్నాయి? మీకు శ్రమ ఉందా, బాధ ఉందా కదా, కన్నీరుందా, వేదన ఉందా, ప్రభు దగ్గర రండి, తీసేస్తాడు నిజమే. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెక్కువగా వస్తాయి. అవి కొంతకాలమే. అవి ఎంతకాలము? కొంతకాలమే. ఆ కొంతకాలం నువ్వు భరిస్తే శాశ్వతమైన జీవం నీకు దేవుడు దాచి ఉంచాడండి. ఇక్కడ ఎందుకు నియమింపబడ్డామంట? మనము అట్టి శ్రమలను అనుభవించడానికే మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అని పౌలు భక్తుడు చెప్తున్నాండి. దేన్ని? శ్రమలు అనుభవించడానికి. ఈ మాట ఎవరైనా చెప్తారా ఈనాడు బోధలు? ఎవరైనా మీకు శ్రమలు వస్తాయే, ప్రభు దగ్గరకు వస్తాయని అంటే ఎవరైనా చెబుతున్నారా? చెప్పరు. ఎందుకు? శ్రమలు వస్తుంటే ఎవరు ప్రభు దగ్గరికి రారండి. శ్రమలు వస్తుంటే ఎవరు కూడా ప్రభు దగ్గరికి రారు. ఇంకా శ్రమలు వచ్చేదానికి ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? ఇదేదో లోకంలో గడిపితే మేలు కదా అనుకుంటారు. లోకంలో కూడా శ్రమలు ఉన్నాయి. లోకంలో శ్రమలు లేవా? లోకస్తులకు శ్రమలు లేవా? బాధలు లేవా? మరి వారు ఎలా ఉన్నారు? ఆలోచన చేద్దాం. లోకస్తులకి మనలాంటి శ్రమలు, లోకస్తులకి మనలాంటి బాధలు, వ్యాధులు ఉన్నాయి. అయినా వారు ఎలా ఉన్నారు? వారి దేవుళ్ళకు కట్టుబడి నమ్మకంగా ఉన్నారు. మనం ఏం చేయాలి? శ్రమలు వస్తాయని బైబిల్ ముందే చెప్పింది, అది చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఆ వ్యక్తి వస్తాడా లేదా అనేది దైవ నిర్ణయం అంతే. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకేమొస్తాయి? మొదట శ్రమలు వస్తాయి, తర్వాత సమాధానం. శ్రమలో కూడా ఆయన ఏమిస్తాడంట? నెమ్మది, సమాధానమైన అనుగ్రహించే దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆల్రెడీ ఆమె శ్రమలో ఉంది, పాపంలో ఉంది, బాధలో ఉంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వస్తే శ్రమలు రావన్నాయా? వస్తానంది బైబిల్, వస్తాయనిది. అయినా కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అలానే ఆమె వచ్చేసింది. ఇక్కడ ఏమని గమనిస్తే ఆమె వెనక తట్టు నిలబడి ఏం చేసిందంట? పాదములను కదా, వెనక తట్టు నిలబడి ఏడ్చుచు కన్నీళ్ళతో అంటారు చూడండి. ఏడ్చుచు. ఎందుకు ఏడుపు వచ్చింది ఆమెకు? వినండి, ఇక్కడ ఎందుకు ఏడుపు వచ్చింది ఆమెకు? మనకెందుకు ఏడుపు వస్తుంది? మనకు ఏడుపు వస్తుంది ఎప్పుడు వస్తుంది? మనం అనుకునేది జరగకపోతే, మనం అనుకునేది దొరక్కపోతే కదా, ఏదో వ్యాధిలో, బాధలో కన్నీరు వస్తుంది అంతే. దాన్ని బట్టి కన్నీరు వస్తుంది. కానీ మన పాపములను గూర్చి ఏ రోజైనా పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చామా? ఏడ్చామా? నిజంగా మన పాపల గురించి మనం ఆలోచన చేస్తే గుండె బరువు ఎక్కి కన్నీరు వచ్చేస్తుంది పశ్చాత్తాపంతో. ప్రభు, ఇంత ఘోర పాపిని నువ్వు ప్రేమిస్తుంది, నాలో ఏ మంచి ఉందయ్యా? ఏమీ లేదే, అసలు నీ ఎదురు నిలబడే అర్హత కూడా నాకు లేదు. నాకంటే పరిశుద్ధులు నా పక్కన ఉన్నారు, వారికి లేని రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చావే. ఏంటయ్యా నాలో ఉన్న యోగ్యత? నాలో నువ్వు ఏమి చూసావయ్యా అని కన్నీరు వస్తుందండి. ఆమె కూడా అదే. ఆమె పాపాత్మరాలు కదా, తన పాపాన్ని అంతటిని నోటితో ఒప్పుకోలేదు ఆమె. అక్కడ ప్రభు దగ్గరికి ఏమో వచ్చింది. ఎలా ఉందంట? ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో, పశ్చాత్తాపంతో తన పాపాన్ని అంతటిని ఒప్పుకుంటుందండి. నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, మౌనంగా ఉండి నువ్వు ఆలోచన చెయ్యి. ఎలాంటి పాపలో మనకు తెలిసిపోతుంది. ఆమె ఏం చేస్తుంట? ప్రభు పాదాల దగ్గర నిలబడి కన్నీళ్ళు కదా, ఏడ్చుచు కన్నీళ్ళు కారుస్తుందంటని. ఎన్ని కన్నీళ్ళు? 4 బొట్లు కాదు కదా, మనం ఏడుస్తాం 4 బొట్లు కార్చేటట్లు, అది కాదు.
ఆయన పాదాలు తడిపేంత కన్నీరు గాడ్చిందంటే ఎంత పాపాత్మలో మీరు ఆలోచించాలి. అన్ని పాపాలన్నీ కూడా ఏం చేసుకుంటా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడుతుంది. ప్రభు అని ఈ పాపం చేశాను, ఇలా ఉన్నాను, ఇలా జీవించాను. ఒప్పుకోలేదు నోటితో, మనస్సుతో ఏడుస్తుంది కదా, మనస్సుతో అవన్నీ జ్ఞాపకం చేసుకుని కన్నీటితో తన పాపాలన్నీ కూడా ఏం చేస్తుందంటే అక్కడ ఒప్పుకున్నట్లుగా మనకు కనపడుతుంది. చెప్పకనే ప్రభుకి ఏం చెప్తుందంటే నేను పాపిని ప్రభువా అని చెబుతుందంటండి. పశ్చాత్తాపంతో ఎంత కన్నీరు కారుస్తుందో, ఎంత ఏడుస్తుందో ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నాడంట? ప్రభువు గమనిస్తున్నాడు. పరిసయ్యుడు చూస్తున్నాడు. పరిసయ్యుడు ఏం చూస్తున్నాడు? ఆయన నీతిమంతుడు కదా. పరిసయ్యులు ఏమని చెప్పుకుంటారంట? మేమే నీతిమంతులం. లూకాసు వార్త 18:9 ఒక మాట ఉంటుంది. తామే నీతిమంతులని కొందరు ఏం చేస్తారంట? తక్కువగా చూస్తారు. అలాంటి లిస్టులో పరిసయ్యుడు ఉన్నాడు. నేనే నీతిమంతురాలు. ఈ సుంకరి పాపి. సుంకరి ఎలాంటి వాడని చెప్పాడు దేవుని సన్నిధిలో? నేనైతే 5 మార్లు కదా ఉపవాసం ఉంటాను, ఇంకేం చేస్తానంటే 10వ భాగం ఇస్తాను, నేను అన్యాయం చేయలేదు, అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, చివరికి సుంకరి వల్ల కూడా నేను లేనని తన్ను తాను పొగడుకుంటూ తానే నీతిమంతుడని చెప్పుకుంటాడు ప్రభు సన్నిధిలో. కానీ సుంకరి ఏం చేస్తాడంటే దేవాని ఎదుట కనులెత్తి చూచుటకైనా నాకు అర్హత లేదయ్యా, పాపిని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుని సన్నిధిలో? మరి సుంకరే నీతిమంతుడుగా తీర్చాడు, పరిసయ్యుడు తీర్చలేకపోయాడు. కారణం ఏంటి? తాను నీతిమంతుడు అనుకున్నాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఈమెను చూసేసరికి ఏమనుకుంటాడు? చిచి పాపాత్మరాలు ఏంటి మా ఇంటికి వచ్చిందా? పాపాత్మరాలు మా ఇంటికి వచ్చిందా? ఈ పాపాత్మరాలు ప్రభువుని పాదాలు పట్టుకుని ఆయనకు తెలీదా ఇది ఎలాంటిదో, ఇది ఎవతియో? ఎంత మంచి లాంగ్వేజ్ చూడండి కదా, ఎంత మంచి భాష వాడుతున్నాడో మీరు గమనించండి. చూడండి, ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పోసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఏమంటాడు? ఆయన ఏమంటాడంటే అక్కడ తనేమనుకుంటాడంటే మనసులో పరిసయ్యుడు, ఈయన ప్రవక్త అయితే తనకు తెలిసిపోతుందా ఆయన ముట్టుకున్న స్త్రీ ఎలాంటిదో, ఎవతియో. ఎంత మంచి చూడ. మరి బోధకుడైనా ఈయన ఎవరు? బోధకుడే, కానీ భాష బాగలేదు. బోధకుడైనప్పటికీ కూడా భాష బాగుండాలండి కదా. మాటతోనే గెలిపించవచ్చు, ప్రతి మనిషిని మాటతోనే పట్టేయచ్చు. మాట బాగుండాలి. సాత్వికమైన నాలుక ఎలాంటిదంటే అది జీవవృక్షము లాంటిది. సాత్వికమైన నాలుక మనం కలిగి ఉండాలి. మన మాటలు ఎలా అంటే ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ కృపాసహితముగానే ఉండాలి. మన మాటలు, మన భాష, మన జీవన విధానం. ఈయన ఎలా అంట ఒక బోధకుడైన పరిసయ్యుడు అంటే బోధకుడే అని చూసుకున్నాం కదా. అగ్రపీఠములు కోరుతున్నారు, అగ్రస్థానాలు కోరుతున్నారు, బోధకులను పిలిపించుకుంటుంటే ప్రజల చేత. కానీ భాష మాత్రం ఎలా ఉంది? చీచీది ఎవతియో. మనసులోనే తక్కువగా చూస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఈమె ఎవతియో, ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు, ఇది అది కదా. ఎట్లా మాట్లాడుకుంటాడు చూడండి తన మనసులోనే కదా. ఆయన ఏమంటాడంట? ఇది పాపాత్ములని తనలో తాను అనుకుంటున్నాడు. చాలు, తనలో తాను అనుకుంటున్నాడు. మరి హృదయాలను ఎరిగిన దేవుడు ఎవరు? మన దేవుడు. హృదయ రహస్యాలను ఆయన తప్ప ఇంకెవరు తెలుసుకోలేరు. మన హృదయంలో ఏముందో ఎవరికి తెలుసండి? దేవునికి నీకు తప్ప ఎవరికి తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందరి హృదయాలు ఎరిగిన వాడు ఆయన. ఇప్పుడు పరిసయ్యుడు ఏం ఆలోచిస్తున్నాడో, పాపాత్మురాలు ఏ విధంగా తన మనసును కుమ్మరిస్తుందో రెండు గమనిస్తున్నాడు యేసుప్రభు వారు. ఈయనకు ఆస్తి ఉంది, పదవి ఉంది, చదువు ఉంది కదా, అన్నీ ఉన్నాయి, అందం ఉంది. అందంతో పాటు చదువుతో పాటు కదా అన్నిటితో పాటు ఏముందంటే గర్వం ఉంది. ఈమెకి ఏమీ లేదు, ఈమె స్థితే బాగలేదు, పాపాత్మరాలు. కానీ ఈమె ఏముంది? తగ్గింపు స్వభావం ఈమెలో ఉంది. ఈమెలో ఏం కనపడుతుందంట? తగ్గింపు స్వభావం కనపడుతుంది. ఆయనలో ఏం కనపడుతుంది? గర్వం. అంటే ఇద్దరు హృదయాలను అక్కడ ప్రభువు పరిశీలిస్తున్నాడు, ఇద్దరిని ఆయన గమనిస్తున్నాడు. ఆమెమో పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు తడుపుతుంటే ఈయనేమో గర్వముతో ఇది ఎవతియో, ఎలాంటిదో ఈయనకు తెలియదా, ఈయన ప్రవక్త కదని ఈయన అనుకుంటాడు తన మనసులో. ఇప్పుడు ఆయన వారిద్దరికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు కదా. ఆమెను గురించి ఈయనకు తెలియాలంటే ఏం చెప్తున్నాడు? పరిసయ్యుడా సిమోను, నువ్వు నన్ను నీ ఇంటికి భోజనానికి పిలిచావయ్యా, మంచిదే. నీకు ఒక ఉపమానం చెప్తాను చూడు. ఏంటి ఉపమానం తెలుసా? ఒక వ్యక్తికి లేదా ఒక యజమానునికి ఇద్దరు రుణస్తులు ఉన్నారంటండి. ఒక యజమాని దగ్గర ఇద్దరు. ఒకడు ఎంత ఇవ్వాలంటే ఆ యజమానికి 250 రూపాయలు, అంటే 500 దేనారాలు. ఒక దేనారం ₹1.5.
ఒక దేనారం ఎంత? ₹1/2. 200 దేనారాలు ఎంత? ఎంతండి? ఎంత అవుతుంది? 250. అవునా? ఇంకొక వ్యక్తి ఎంత ఇవ్వాలి? 50 దేనారాలు. 50 దేనాలు అంటే ₹25. ఇద్దరున్నారు. ఇద్దరిది మరి ఆ యజమానుడు ఏం చేశాడంట? వాళ్ళు వచ్చారు, అయ్యా మేము కట్టుకోలేము, మా పరిస్థితి బాగలేదు, మా స్థితి బాగలేదు అని ఇద్దరు అడుగుతున్నారంట. ఈ ₹25 తీసుకున్నాయప్ప, ₹250 తీసుకున్న అతను ఇద్దరు కూడా ఏం చేశాడంట? యజమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మా పరిస్థితి బాగలేదు, పనులు లేవు, మేము చెల్లించలేకపోతున్నామని బాధతో అన్నప్పుడు యజమాను, పో మిమ్మల్ని క్షమించేశాను, కట్టుకుంటామేలే, మీ అప్పును నేను మాఫీ చేసేస్తున్నాను అనుకోండి. అప్పుడు ఎవరు ఎక్కువగా యజమాన్ని ప్రేమిస్తారు అని చెప్పాడు. ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు యజమానిని? ₹25 తీసుకున్న వ్యక్తి, ₹250 తీసుకున్న వ్యక్తి? ₹25 తీసుకున్న వ్యక్తి అప్పు చిన్నదే, కొంచెమే, ఏముంది ₹25 అనుకుంటాడు. కానీ ₹250 తీసుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు? ఇంత గొప్ప అప్పు నా జీవితం అంతా కష్టపడి నేను తీర్చివేసుకోలేను, కానీ యజమాని నన్ను క్షమించాడు చాలు, నా యజమాని ఎంత గొప్పవాడు అంటే ఎంత ఎక్కువగా ఉందో కదా అతని అప్పు. ఆ అప్పును క్షమించడానిక అతనే ఎక్కువగా యజమానిని ప్రేమించగలడు. ఈ ఉపమానం ద్వారా మరి సీమోనుకు ఒక పాఠంను ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నన్నేమో ఇంటికి పిలిచావు. ఎందుకు పిలిచాడు ఇంటికి? యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేయాలి? ఇంటికి అతిథులు వస్తున్నట్టు పూర్వం ఏం చేసేవారు? ఇంటికి అతిథులు వస్తున్నారు అని మనకు చెప్పారనుకోండి, పలానా వారు పలానా బస్సుకి ఈరోజు 5 గంటలకు 4కో 3కో మీ ఇంటికి వస్తారంటే అనగానే ఏం చేస్తాం? అన్నీ మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన వంటలు ఇంట్లో అన్నీ ప్రిపరేషన్ చేసి ఇంటి బయటనే ఏం చేస్తాం? ఒక బకెట్ నిండా నీళ్ళు పెట్టి ఒక మగ్గు పెట్టేస్తాం. ఎందుకు? వచ్చిన వారు అటు కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అది మర్యాద. అదేంటి? కనీస మర్యాద. ఆ మర్యాద కూడా నువ్వు నాకు చేయలేదే. ప్రభు అంటున్నాడు, అందులో ఉంది, మీరు చదవండి. నీ ఇంటికి నన్ను భోజనానికి ఏం పిలిచావు, కానీ కాలు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఏమేం చేసింది? నువ్వు పిలకపోయినా, నేను పిలకపోయినా ఏమో వచ్చింది, తన పాదాలతో తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగిందండి. ఎంత చక్కగా నేర్పిస్తాను. నిజంగా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలి, ఎలా సన్మానించాలి, ఎలా వారితో మాట్లాడి తెలియదు ఈనాటి సమాజానికి చాలామంది కదా. చాలా మటుకు ఈనాటి సమాజానికి తెలియడం లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఎలా గౌరవించాలని అన్నీ నేర్పిస్తుంది. బైబిల్ దగ్గరికి వస్తే మీకు ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. అబ్రహాం ఏం చేశాడంట? తన ఇంటికి భోజనానికి వచ్చిన అతిథులకు ఆయన వడ్డించి ఈయన నిలబడ్డాడంట. ఆయన వడ్డించి ఈయన చేతులు కట్టుకుని నిలబడ్డాడంట. వారేం రాలేదు, ఈయనే వెళ్ళి వారిని బ్రతిమలాడాడు. అయ్యా రండి మా ఇంటికి భోజనానికి, ఎండ వేళ మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ ప్రాణాలు అలసిపోతాయి, ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి మరి మీ ప్రయాణాలు మీరు కొనసాగించవచ్చు అని ఆ 3 మనుషుని అబ్రహాం పిలుచుకొచ్చి వారిని కదా కూర్చోబెట్టి వారికి మరి వడ్డన సిద్ధం చేసి వారికి అన్నిటిని వడ్డించి ఏం చేశాడంట? ఒక పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డంట. అది మర్యాద. అదేంటి? మర్యాద. శారమ్మ కూడా అంతే, అన్ని ప్రిపరేషన్ చేసి ఆమె మరి గుడారం వెనకలు ఉంది ఆమె. ఎంత చక్కగా చూడండి. ఈనాడు అలాంటి మా పద్ధతులు ఏమైనా మనకు కనపడుతున్నాయా? ఏమీ లేదు. ఏమి మర్యాదలు మనకు తెలియడం లేదు. మనము మన పిల్లలకు నేర్పించకపోతే రాబోయే తరాల వరకు ఏమి కూడా రాదు. పెద్దలు వస్తే కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీలో కదా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు ఈనాడు పిల్లలు. తెలుసా వారికి? పెద్దలు వస్తేనే లేవాలి, వచ్చిన వారికి కాస్త నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఎండను పడి వచ్చిన వారికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇస్తే ప్రాణం ఏమైపోతుందంట? సేద తీరుతుందండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు కొత్త నిబంధనలో? ఈ చిన్నవానికి గిన్నె నీళ్ళు ఇచ్చినా ఏంటంట? గిన్నె నీళ్ళు ఇచ్చినా చాలంటాడు. మీ ఫలం మీరు పోగొట్టుకోరు. మీకు ఫలం రావాలా? నీళ్ళు ఇవ్వండి, ఆశీర్వాదం పొందుకుంటారు. అది నీరు ఉచితమే కదా మనకు, ఫ్రీగా వచ్చేది. అంటే ఎలా మనం ఇతరులకు ఆతిథ్యం చేయాలో, ఎలా మనం సన్మానించాలో అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అండి. అయితే ఇక్కడ ఏం చెప్తాడు చూడండి, 44వ వచనంలో. అప్పుడు ఆయన చెబుతూ ఆ పరిసయ్యంతో ఏమంటాడు? ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదంలోకి ఏమి ఇవ్వలేదంట. అంటే ఏం కనిపెడుతున్నాడు దేవుడు? ప్రతిదీ కనిపెడుతున్నాడు. నీళ్ళే కదా అని మనం అనుకుంటాం కదా, మర్యాద కదా మనం అనుకుంటాం. నువ్వు చేసే ప్రతి చిన్నది కూడా ఆయన కనిపెట్టేస్తాండి. అప్పుడేమని అన్నాడా? భోజనం చేసేటప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదన్నాడా? కానీ ఎప్పుడు అంటున్నాడు?
ఈమె కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపినప్పుడు, ఆయన మనస్సులో ఈమెను కించపరుచుకున్నప్పుడు ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాడు ఆయన కదా. నువ్వేమో నన్ను ఇంటిలోనికి భోజనానికి పిలిచావయ్యా, భోజనానికి పిలిచినప్పుడు ఏమి ఇవ్వలేదంటారంట, ఆ పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచారంటండి. ఏం ఏం చేస్తుందంట, తల వెంట్రుకలకు స్త్రీకి ఎంత ఇష్టం అండి కదా. పురుషుల కన్నా పెద్ద ఇష్టపడరు కానీ స్త్రీ అయితే ఈ తల వెంట్రుకల మీద ఉన్న శ్రద్ధ కుటుంబం మీద పెడితే బాగుంటుంది కదా. కుటుంబం మీద, బిడ్డల మీద కదా, భర్త మీద పెడితే బాగుంటుంది. అంత శ్రద్ధ తీసుకుంటారు స్త్రీలకు, ఎందుకంటే అలంకారం అది. స్త్రీలకు వెంట్రుకల అలంకారం. కానీ అది కూడా ప్రభువుకి ఏం చేస్తుంటామే, ఇది నాకు పెద్దదేం కాదు, ఈ వెంట్రుకలు ఇచ్చింది ఆయనే, ఈ శరీరం ఇచ్చింది ఆయనే, ఈ ఆత్మ ఇచ్చింది ఆయనే, ఇందులో ఊపిరి నింపింది కూడా ఆయనే, ఆయనకు నేను అప్పగిస్తున్నాను. అంటే దాన్ని పెద్దగా గొప్పగా చూడడం కానీ, దాన్ని ఎక్కువగా ప్రేమించడం కానీ ఆమె చేయలేదు. తృణీకరించుకుంది. అంటే ప్రభువు కోసం సమస్తాన్ని ఆమె ఏం చేస్తుందంట, ఇది నాకు ముఖ్యం కాదు, ఇది నాకు ముఖ్యం కాదు అనుకొని ఆమె అనుకుంది. మనమైతే ప్రతిదీ లెక్కలేస్తాం. ప్రభు సన్నిధిలో ఏదైనా అవసరం అని మనం అడిగాము, తీసాము, చేసామనుకోండి, ప్రతిదీ లెక్కలేస్తాం. చిన్న వస్తువుకి ఇచ్చిన విలువ ప్రభువుకి ఇవ్వం తెలుసా. వస్తువులకి ఇచ్చిన విలువ, వస్తువు పోయింది అనుకో మళ్ళీ కొనలేమో మనము, చిక్కవు మనకు అలాంటి వస్తువులు బోల్డ్ అని చెక్కుతాయి. ఒక కుర్చీ తెచ్చామనుకోండి, లేదా ఒక పాత్ర తెచ్చామనుకోండి, లేదా ఇంకోటి ఏదైనా తెచ్చామనుకోండి ఒకరింట్లో, పోతే ఏం చేస్తారు, అబ్బో ఇది పోయిందా, ఇరిగిపోయింది, అయ్యో ఏంటి ఇట్లా చేస్తారు, ఇట్లనే ఇంకా ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు వాటిని. మళ్ళీ కొనలేమేమో, మళ్ళీ మనకు చిక్కదేమన్నట్టుగా. అంటే ఎంత నువ్వు వాటికి విలువనిస్తున్నావో నువ్వు ఆలోచన చేయాలి. కానీ అంత విలువ ఏమి ఇచ్చింది తన వెంట్రుకి ఇచ్చిందేమే, తల వెంట్రుకలకి ఇవ్వలేదండి. నా ప్రభువు కంటే నాకేది ఎక్కువ కాదు. అది ప్రభువుని ప్రేమించడం అంటే. ప్రభుని ఎలా ప్రేమించాలి, నా ప్రభు పని కోసం నన్ను నేనే అర్పించుకోవాలి. ఈ వస్తువులు ఏపాటివి అనుకోవాలి, ఆ మనస్సు మనకు రావాలి, అనుకోవాలి, ఆ మనస్సు మనకు రావాలి. ఈ వస్తువు నా ప్రభు కోసం ఉపయోగపడుతుంది, అయితే తీసుకో. ఇరిగిపోయింది పోనీలే, పూర్తిపోయింది పోనీలే, మళ్ళీ తెచ్చుకుంటాం, ఏం పర్లేదు. కానీ నా ప్రభు దయ కనికరం నాకు కావాలి, ఇలా అనుకోవాలి మనం ప్రతిదీ కూడా. అలా అనుకోక వస్తువుని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేం, మనుషులు కూడా ప్రేమించలేం. చాలా గమనించండి, వస్తువులను ఎంత ప్రేమిస్తారో మనుషులు మీరు ఆలోచించండి. ఎందుకు అంత ప్రేమ అంటే అదంతే, వాటికి ఇచ్చిన విలువ, వాటికి ఇచ్చిన సమయం, వాటిని ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమించలేం, దేవుణ్ణి అసలే ప్రేమించలేం మనం. కనుక ఆలోచిద్దాం. ఆమె ఏం చేసింటే తన తల వెంట్రుకలు కూడా ఆయన కదా పాదాలను మరి తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచారు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. కానీ ఏం చేయాలంట, పరిసేయుడు ఇంటికి అతిథి వస్తేనే ఆనాడు పద్ధతులు చెప్తున్నాను, కౌగలించుకొని వెంటనే ఏం చేయాలంట, ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకోవడం అంటే స్వీకరిస్తున్నాను, నిన్ను నా ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టాడు కదా, గెత్సెమనే తోటలో ఏం చేశాడు ఇస్కరియోతు, ముద్దు పెడతా. అప్పుడు ఏమన్నాడు ప్రభువు, ఏం ఇస్కరియోతుదా నన్ను అప్పగించి ముద్దు పెడుతున్నావా. ముద్దులో కూడా చాలా రకాలు ఉన్నాయండి, బైబిల్ మీరు చదవండి, ముద్దులో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏం వింటున్నాడు ప్రభువు, నన్ను నీ ఇంటిలోకి పిలిచినాడు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదంటే ఏంటి, ఆహ్వానించలేదు, అంటే నన్ను లోపలికి రానే స్వీకరించలేదు. కానీ ఏమేం చేస్తుంట, నేను వచ్చినప్పటి నుంచి నా పాదాలను ఏం చేస్తుంట విడువక ప్రార్థన చేస్తాం. మళ్ళీ మనం అపరంజి పాదాలు అంటాం, ఏమని ప్రార్థన చేస్తాం, అపరంజి పాదాలు అంటాం. కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా, కన్నీటితో కదా మన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటున్నామా, ఒప్పుకోలేదేమో. ఈరోజు ఈ స్త్రీని చూసి మనం నేర్చుకుందాం. చూడండి, కన్నీరు గురించి మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇక్కడ ఇలా ఉంచుకొని ఏం చేస్తుంటే 2వ రాజుల చూడండి 20వ అధ్యాయము, ఆమె ఎలా వచ్చిందంటే భారభరితమైన హృదయంతో ఆమె కన్నీళ్ళు విడిచింది. ఏదో లాభం వస్తుందని ప్రభు దగ్గరికి రాలేదు, కానీ తన పాపాలు కడుక్కోవడానికి ఆమె వచ్చిందండి. చూడండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము,
నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఎలా గెలిచాడు ప్రభువుని? ఎలా గెలిచాడు ఆయన? హిజ్కియా, ఈరోజు నీ ప్రాణం పోతును, ఇల్లు చక్కబెట్టుకోవాలని యెషయా చెప్పాడండి. యెషయా చెప్పి ఇంకా ఆయన ఆ నడిమి ముంగిటి దాటలేదంట నడిమిశాల. అప్పుడే మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. ఈయన ఏం చేశాడు? హిజ్కియా ఆ మాట వినగానే వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడంటండి. కన్నీటి ప్రార్థనకున్న బలము, శక్తి ఏంటో మీకు తెలియడం లేదు. ప్రార్థనలో ప్రతి సమస్యను కదా పరిష్కరింపబడాలంటే కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీరు ఊరికనే ఎవరికి కూడా రాదు. విరిగి నలిగిన హృదయం గలవారికే కన్నీరు వస్తుంది. కనుక ఇక్కడ మనం గమనించాలి. ఏం చేశాడంట? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నిన్ను నేను బాగు చేసేది. కన్నీటితో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయన ప్రార్థన విని నీకు వచ్చిన రోగాన్ని నేను బాగు చేస్తాను. మన రోగాలు, మన పాపం పోవాలంటే ప్రభు సన్నిధిలో ఎలా ప్రార్థించాలి? పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన సన్నిధిలో మనము ప్రార్థన. కీర్తన 39:12 చూడండి. కీర్తనలో 39వ కీర్తన 12వ వచనం. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. భక్తులు ఏమంటారంట? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము. దావీదు గారు చెప్తున్నారు, నా కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకము. ప్రభు సన్నిధిలో నీవు కార్చిన కన్నీరు ఎప్పటికీ వృధా పోదంటండి. నువ్వు కార్చిన కన్నీరు ఎప్పటికీ వృధా పోదు. ఏమవుతుందో చూడండి. ఆ కన్నీరు 56వ అధ్యాయం, ఇదే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం చూడండి. ఆ కన్నీరు ఏం చేస్తున్నాడు దేవుడు? 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఏం చేస్తున్నాడంట? మన కన్నీరన్నీ కూడా ఆయన ఒడిసి పట్టుకుంటున్నాడంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే బుడ్డిని చూపిస్తాడు. ఈ బుడ్డిని చూసావా అంటే, ఏంటి ప్రభా బుడ్డి నిండా నీళ్ళు అంటే, నీళ్ళు కాదు ఇవి. ఒకప్పుడు నీవు నా సన్నిధిలో కన్నీరు కార్చావే, ఆ కన్నీరంతా నేను ఈ బుడ్డిలో పట్టి పెట్టాను. ఏం చేస్తాంట? ఈ బుడ్డిలో పట్టి పెట్టాను చూడు. మనం మర్చిపోతాం, కానీ దేవుడు ఏం చేస్తాంట? నీ కన్నీటిని కూడా ఆయన ఇలా ఒడిసి పట్టి నీకు ఒకరోజు చూపిస్తాడండి. నువ్వేం చేసాలి? ప్రభు సన్నిధిలో అవి ఏం చేసిందంట? కన్నీరు కార్చిందంట. తన పాపములన్నీ కూడా కన్నీటితో ఒప్పుకుంటుందంట. ప్రభువా నేను ఎంత పాపినయ్యా. హిజ్కియా గారు ఏం చేశాడంట? కన్నీరు విడిచాడంట. దావీదు గారు ఏం చేశాడంట? కన్నీరు విడిచాడంట. అయ్యా నా కన్నీరు చూడయ్యా. మనం ఏం చేస్తున్నాం? కన్నీరు కార్చి ఏంటబ్బా ప్రభు వినలేదు, ఈ ప్రార్థన ఇంక వినలే, వదిలేద్దాం అనుకుంటాం. ప్రార్థన చేసి నువ్వు మరిచిన దేవుడు మాత్రము మరొకడు. తగిన సమయం ముందు వాటికి ఆయన ఏమిసంట? సమాధానం ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే మన కన్నీళ్ళను కూడా ఆయన ఏం చేస్తుంట? బుడ్డీలో తీస్తున్నా అంటండి, తీసి పెడుతుంటే నువ్వు కార్చిన ప్రతి కన్నీరు బొట్టును ఆయన ఏం చేస్తుంట? ఒక కవిలలో బుడ్డీలో ఆయన దాచిపెడుతున్నాడు. తన పుస్తకంలో కూడా రాస్తున్నట్ట. కవిల అంటే ఏంటంటే అక్కడ పుస్తకం అనేది 1వ నెంబర్ చూడండి కదా. కవిలలు అంటే ఏంటంట? పుస్తకంలో పలానా రోజు పలానా సమయం కదా, పలానా నిమిషానికి నా బిడ్డ పలానా దాని గురించి అంటే నా పని కోసం, నా కోసం ఆత్మల భారం కలిగి కన్నీరు కార్చింది, అది కూడా దేవుడు రాస్తాడంటండి. నువ్వు చేసే ప్రతిదీ కూడా జీవ గ్రంథంలో ఆయన రాస్తూ ఉంటాడండి. నువ్వు చేసేది ప్రతిదీ కూడా ఏం చేస్తుంటా? ఆయన రాస్తూ ఉంటాడు. నీ కన్నీరు వృధా పోదు. మరి అవి ఏం చేస్తుంటా? కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంది. అందుకే మన కన్నీరు అంతా చివరికి ఏమవుతుందో చూడండి. ఆయన ఏం చేస్తుంటే ఈ లోకంలో మన కన్నీరు కార్చిన ప్రతిదీ కానీ ఏం చేస్తుంటా? తుడిచివేసి ఒకనొక సమయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. మన కన్నీరుని ఏం చేస్తాడు? ఆయన తుడిచే దేవుడు అని ఇక్కడ మనకు లేఖనము సెలవిస్తుంది. 17వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలంలో బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే. ఎవరండి మన కన్నీరుని తుడిచేది?
ఎవరంటే మన కన్నీరు తుడిచేది? దేవుడే. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తారు. ఈరోజు కన్నీరు కారుస్తున్నాయో నువ్వు ప్రభు సన్నిధిలో, ఏ సమస్య కోసమో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, అయితే నీ కన్నిటిని మనుషులు ఎవరు తుడవలేరు, కానీ ఎవరు తుడుస్తారంట? దేవుడే. దేవుడే. అందుకే అంటాడు, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అంత గొప్ప దేవుడు ఆయన. మన కన్నిటిని కదా. ఇంకా 21వ అధ్యాయంలో కూడా చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం కూడా అదే మాట మనకు కనపడుతుంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఏం చేస్తాడు? ఆయనే మన కన్నీరును తుడిచివేసి దుఃఖమైన, ఏడుపైన, మరణమైన, వేదనైన ఇక ఉండదు అని ఆయన మనకు చెబుతున్నాడండి. ఉండదని ఆయన మనకు చెబుతున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆమె ఎక్కడికి వచ్చింది ఆమె? తన పాపాన్ని ఒప్పుకోవడానికి ఎక్కడికి వచ్చిందంట? ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరుతో తన పాదాలను కడుగుతుందండి. కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంటుంది. ఇప్పుడు మనం లూకాసు వార్తకు వచ్చినట్లయితే చూడండి ఏం చెప్తున్నాడు. నీవు నన్ను ముద్దు పట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదలు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు ఏం పూస్తుందంటండి? అత్తరు. ఎంత విలువైందో తెలుసా? అంత విలువైందైనా సరే ప్రభువు కోసం ఏం చేసిందంటే తృణప్రాయంగా వదిలేసింది. అత్తరిని పోస్తే ఆయన పాద అంటే నా ప్రభువు కదా గొప్పవాడు, కలిగి ఉంది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అత్తరు కదా. ఇలాగే ఒక స్త్రీ మనం గమనిస్తే లాజరు ఇంట్లో కూడా ఒక స్త్రీ ఏం చేసిందంట, ప్రభు పాదాలకు అత్తరు పూస్తున్నప్పుడు మధ్యలో కలగజేసుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరంట? యూదా ఇస్కరియోతు. ఏంటి మీ ఇంత అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తుంది? ఈ అత్తరు అమ్మి కదా డబ్బులు తీసుకొచ్చి బీదలకు పంచితే మేలు కదా అన్నాడు యూదా. అప్పుడు ఏమన్నాడు వెంటనే యేసుప్రభు వారు, బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు, కానీ ఈమె చేసింది ఏంటంట, నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యం ఈమె చేసింది. ఎంత విలువైందైనా నా ప్రభువు కదా, ఏది సాటదు. అందుకే కదా లోక నదులన్నీ, జీవ నదులన్నీ, వెండి బంగారాన్ని ఆయనతో సమానం కావు, సాటి రావు. అంత గొప్ప విలువైన అత్తను ఏం చేస్తుంటా, పగలగొట్టి ఆయన పాదాలను కదా కడుగుతుంది. చూడండి మనం గమనిస్తే ఇంకా ఏం చేస్తుంటా, నీవు నన్ను, ఈమె ఏం చేస్తుంటే నా పాదను ముద్దు పెట్టుకుంటూ మానలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు ఏం పూసిందంట? అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించాడు. ఎంత ప్రేమించిందండి? ఎలా చెప్పాడు? నీవు నేను కూడా మన ప్రభువుని ప్రేమిస్తాం. ఎలా చెప్తున్నాం మనం ప్రేమను? ఎవరికని చెప్పడం ఏం చెప్తాం? అక్క నేను దేవుని ఎంత ప్రేమిస్తానో తెలుసా, దేవుడు అంటే నాకు చాలా పిచ్చి తెలుసా, కానీ ఆదివారం సంఘానికి పోను, దేవుని పనులుంటే నాకు సంబంధం లేనట్టుగా ఉంటాను. మళ్ళీ ప్రభువు నేను బోళ్ళంతా ప్రేమిస్తానమ్మా, ప్రభువుకి ఇవ్వాలంటే నాకు రాదు. నువ్వు ప్రేమిస్తుంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏం ప్రేమించింది, ఎలా ప్రేమించింది చెప్పింది నోడితే ఎవరికన్నా? పాపాత్ములైన స్త్రీ చెప్పిందా? నేను ప్రభుని ఇంత ప్రేమిస్తానని చూపించింది? చేతులు ఏమన్నా చూపించలేదు. ఎలా చేసింది? క్రియల ద్వారా చూపించింది. ప్రభుని ప్రేమించడం ఎలా చూపించవచ్చు? క్రియల ద్వారా. తన క్రియల ద్వారా ఏం చేసిందంట, ఆమెను ప్రభువుని ఎంత ప్రేమిస్తో చూపించింది. అది ప్రభు తెలుసుకున్నాడు, గ్రహించాడు. అందుకే చెప్తున్నాడు కదా, ఆమె ఏం చేసిందంట, ఆమె విస్తారంగా ప్రేమించిందంటండి. ఎంత ప్రేమించింది? ప్రభువుని విస్తారంగా ప్రేమించింది కనుకనే అంత విలువగల అత్తర్ని ఆయన పాదాలకు పూసింది కదా. ఎక్కువ సమయం ఆయనతో గడిపింది. మరి అక్కడ ఎంత అవమానం కలుగుతున్నా దాన్ని లక్ష్య పెట్టలేదు. ఎందుకు? ప్రభువును ప్రేమించినప్పుడు ఇవేవి మనకు కనబడవు. ఎవరు నన్ను తిడుతున్నారా, ఎవరు నన్ను అనుకుంటున్నారా, ఎవరు నన్ను బాధ పెడుతున్నారా, ఏది నేను నష్టపోతున్నానా, ఏదన్నా కానిలే నా ప్రభువు నాతో ఉంటే నాకు చాలు అనుకుంటానండి. అది ప్రభువుని ప్రేమించడం అంటే. ఆమె ఎలా ప్రేమించిందంట? విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. మనం ఎంత ప్రభువుని ప్రేమిస్తే అంతగా మన పాపాలు ఏమైపోతాయంట? క్షమింపబడతాయి. కొంచెమే ప్రభువుని ప్రేమించామనుకో, అన్నిటికీ ఎక్కువ ప్రేమనిచ్చి దేవునికి కొంచెం ప్రేమ ఇచ్చామనుకో, కొంచెమే నీ పాపాలు క్షమింపబడతాయి. ప్రభువుని ప్రేమించడం ఎలా ఉండాలి? విస్తారంగా ప్రేమించే వారిగా మనం ఉండాలి. అది అక్కడ చెబుతున్నాడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపలు ఏమంట? క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు ఏం చేస్తాడంట? కొంచెముగా ప్రేమిస్తున్నాడు.
అందుకే ప్రభువులో నువ్వు ఎట్టి కొలతది నువ్వు కొలుస్తావో ప్రభు దగ్గర, అదే కొలత నీవు పొందుకుంటాం. ఎలా ఎట్టి కొలత నువ్వు ప్రభు విషయంలో కొలుస్తావు, అదే కొలత నీకు వస్తుంది, వేరే ఏమీ రాదు. ఆయన అంటాడు కదా, ఈమె విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా క్షమింపబడ్డాయి ఈమె పాపాలు. ఎవడు కొంచెంగా ఇస్తాడో వానికి కొంచెంగానే క్షమాపణ. చూడండి, ఇంకా మనం ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఒక మాట మనకు కనబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏంటంటే కొంచెం విత్తాడు అనుకోండి, ఎంత పంట కోస్తాడు వాడు? కొంచెమే కోస్తాడు. సమృద్ధిగా విత్తాడు అనుకోండి, ఎంత పంట కోస్తాడు? ఎవరు విత్తారు ఇప్పుడు? ప్రభుని ఎంత ప్రేమించింది? సమృద్ధిగా విస్తారంగా ప్రేమించిందండి. ఇప్పుడు ఆమె పాపాలన్నీ కూడా ఏమంటే విస్తారమైన పాపాలండి. అవి ఒక్కొక్క పాపానికి ఇంత లెక్క కడితే మనం చెల్లించగలమా? కొన్ని కోట్లు ఇచ్చి మీరు రక్షణ పొందుకుంటే ఎవరైనా ప్రభులో ఉండగలరా? ఈరోజు ఉచితంగా ఇచ్చాడు రక్షణ. మన పాపాలకు అసలు ఎంత ఇచ్చినా ఏమి చేసినా తక్కువే అండి. అంత గొప్పగా ఆయన అమూల్య రక్తం చేత మన పాపాలను కడిగితే ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటాడంట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయిన ఈ విషయమే చెప్పవచ్చును. ఎందుకంటే సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. అయితే దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ఇచ్చే విషయంలోనే చెప్తున్నాడు. ఆమె ఏమిస్తుంది? ప్రేమనిస్తుంది దేవునికి. ఆమె ఏమిస్తుందంట? పాపాత్మరాలు ఏం చేస్తుందంట? విస్తారంగా ప్రభువుని ప్రేమించిందండి. అందుకే విస్తారంగా ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ ఇచ్చే విషయం గురించి చెప్పాడు ఈ పత్రికలో. ఇచ్చేటప్పుడు కూడా నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నావు? పిసినారితనంగా ఇస్తున్నావా కదా? ఎలా ఇస్తున్నావు? ధారాళంగా ఇస్తున్నావా? 5వ వచనం చూడండి, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం ఎలా ఉండకూడదంట? 5వ వచనం 9:5, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము, లోగడ ఇచ్చేదని మీరు చెప్పిన ధర్మం ఎలా ఉండకూడదంట? పిసినితనముగా కాక ఇయ్యక ధారాళముగా ఇయ్యవాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటికి వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. ఇచ్చే విషయంలో, ప్రభుకి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంట? ధారాళముగా, విస్తారముగా, సమృద్ధిగా. నువ్వు ఏది చేస్తే అదే. అందుకే ఇక్కడ ఏమంటాడంట, కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ఆమె ఎలా విత్తింది? ప్రేమను ఎలా విత్తింది? ప్రభువులో విస్తారంగా ప్రభువుని ప్రేమించిందండి. విస్తారంగా ప్రేమించడానికి ఏం చేశాడు అక్కడ? ప్రభువు విస్తారంగా తన పాపాలను క్షమించాడు. ఇక్కడ ఏం చెప్తాడంట? కొంచెంగా ఇచ్చడం కాదంట, ఎలా ఇవ్వాలంట? సమృద్ధిగా. అందుకే ఇచ్చేటప్పుడు ఎలా ఉండకూడదంట? సనువు కొనకయు బలవంతంగా కాకూడదు. ఇప్పుడు మనం కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, ఎప్పుడండి మనది? నవంబర్ 3 రోజులు అనుకున్నాం ప్రోగ్రాం కదా. 3 రోజులు ఈ చుట్టుపక్కల వారికి అందరికీ వాక్యం వినిపించాలనుకున్నాం. 24, 25, 26. మరి ఎంత ప్రయాస ఉంటుంది అప్పుడు? ఆ ప్రయాస ఎంత ఉంటుంది? 3 రోజులు ఒక మనిషిని మీటింగ్ పిలిపించాలి, ఉదయం సాయంత్రం అంటే లక్షలతో కూడుకున్నది. చెప్పాను కదా పోయిన వారం, మీకు కొంతమంది రాలేదు కనుక చెప్తున్నాను. లక్షలతో కూడుకున్నది. సుమారుగా 2 దాకా కూడా కావచ్చు, 2 అవ్వచ్చు, ఖచ్చితంగా 2 లక్షలు రీచ్ అవ్వచ్చని మేము అనుకుంటున్నాం. అయినా వెనకేయలేదు. ఇది దేవుని పని, ముందుకు అడిగేస్తున్నాం. మనం ఏం చేయాలంట? పిసినితనంగా కాకుండా, మా కాపరి చెప్పాడని బలవంతంగా కాకుండా ఎలా ఇవ్వాలి? సమృద్ధిగా, ఉత్సాహంగా. దేవుని పని ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని అనే ఉంది కింద కానుకల బాక్స్ మీద ఆ మాట ఏముందంట? ఉత్సాహంగా, పిసినితనంగా కదా, బలవంతంగా సనుక్కుంటూ ఇచ్చే వాళ్ళని ప్రేమించాడు దేవుడు. అది నువ్వు బలవంతంగా ఇస్తున్నావు, సనుక్కుంటూ ఇస్తున్నావు, పిసినితనంగా ఇస్తున్నావు. అవసరం లేదు. అలా ఇచ్చే కంటే ఊరిని ఉండేది మేలు. కానీ ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండంట? ఉత్సాహంగా నీవిస్తే ఉత్సాహంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇంకేమంటంట? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు ఏం చేస్తాడంట? వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అంటున్నాడు. నిలుచును. ఈమె ఏం చేసిందంట?
విస్తారముగా ప్రభువును ప్రేమించింది. ఏం చేసింది? ప్రభు సాక్ష్యం ఇస్తున్నట 47వ వచనం 7:47. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని నీ పాపములు క్షమింపబడవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపము క్షమించిన ఇతడు ఎవడని తనలో తాను అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై. ఏం చేశాడు అక్కడ? ఏం చేశాడు ఆయన? నీ విశ్వాసం. నేను కాదు నేను స్వస్థపరిచింది, నీలో బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ విశ్వాసం నిన్ను బాగు చేసింది. అది మనకు ఉండాల్సింది. ఏముండాలి మనకు? మన కుటుంబాలు బాగుండాలన్నా, మన బిడ్డలు బాగుండాలన్నా, మన పరిస్థితులు బాగుండాలన్నా, మనం వచ్చే ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకుని అంత గొప్ప విశ్వాసం నీలో నీవు కలిగి ఉన్నప్పుడే నీకు కూడా అన్నిటినీ కూడా ఆయన చక్కపరచగలడు. నాలో విశ్వాసం లేకుండా ప్రభువా నువ్వు బాగు చేయండి కాదు. అది నువ్వు విశ్వాసం ఉంచు. ఆయన కపెర్నహూముకు వెళ్ళినప్పుడు అనేక అద్భుతాలు చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఏంటి? వారి యొక్క అవిశ్వాసం వల్లనే. ఇక్కడ నీవు విశ్వాసం ఉంచాలి. ఈమె ఎలా ఉంచిందంటే విశ్వాసము బలంగా ఉంచిందండి. అందుకే ఆడ ఎన్ని అవమానాలు వస్తాయో తెలియదు, ఎన్ని మాటలు అంటారో తెలియదు, అన్నీ భరించుటకు తట్టుకుంటకు ప్రభు దగ్గరికి వస్తే నా పాపాలు క్షమిపడితేనే బలమైన విశ్వాసంతో వచ్చింది కనుక ఆయన చెప్తున్నాడు, అమ్మ నీ విశ్వాసమే నేనేం చేసిందంటే అక్కడ రక్షించాను. ఏటి నుండి రక్షించింది? పాపము నుండి ఆమెను దేవుడు రక్షించాడు. పాపము నుండి ఆమెకు విడుదల కలగజేశాడు. పాపములు తీసివేసి ఆమెకు పాపములు చేస్తున్నప్పుడు ఎలా ఏముందంట? సమాధానం లేదు అక్కడ, ఆమెకు నెమ్మది లేదు ఆమెకు. చూడండి, పాపం ఎలా ఉంటుందంటే మీకు తెలుసా? మొదట పాపం ఏం చేస్తుంది తెలుసా? మురిపిస్తుంది అంటండి. పాపం ఏం చేస్తుంది? మొదట మురిపిస్తుంది, తర్వాత మరిపిస్తుంది, తర్వాత ముంచేస్తుంది. ఈ 3 విషయాలు పాపం చేస్తుంది. పాపం చేస్తే ఫస్ట్లో ఎంత చక్కగా ఉంటుంది తెలుసా? పెద్ద పాపం అనిపిది మీకు. పాపం చేస్తున్న మొదట్లో అది పాపంగా అనిపించదు, చిన్న అబద్ధం అని అది పాపంగా అనిపించదు, బాగానే ఉంటుంది. అంటే మురిపించేస్తుంది. తర్వాత ఏం చేస్తుంట? మరిపించేస్తుంది దేవుణ్ణి, తర్వాత ముంచేస్తుంది నరకానికి. జాగ్రత్త, మురిపించే పాపం వైపు పోతున్నావేమో, నాశనానికి వెళ్ళిపోతారు. ఆమె ఏం చేస్తుంట? ఆ పాప బంధకాల నుండి విడుదల పొందుకోవడానికి ఎక్కడికి వచ్చిందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. ఎందుకంటే పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉందని ఆమె తెలుసుకుందండి. విశ్వాసంతో వచ్చింది. చూడండి, మార్కు సువార్త 2:17 ఏం చెప్తాడంట? మార్కు సువార్త 2:17 ముగించుకుందాం, అయిపోయింది, మీరేం టెన్షన్ పడొద్దండి. మార్కు సువార్త 2:17. యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పను. ఎందుకు వచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి? పాపులను పిలవడానికి వచ్చాడండి. ఈమె ఎవరు? పాపాత్మరాలైన ఒక స్త్రీ. ఆ ఊర్లో ఎంతోమంది ఉన్నారండి. వారందరూ ప్రభు దగ్గరికి రావాలని వారు అనుకోలేదు. పోనీ ఆయన దగ్గర పోతే మా పాపాలు క్షమిపడతాయని వారు ఆలోచించలేదు. కానీ ఈమె అనుకొని తెలుసుకొని ప్రభుని వెతికి వచ్చిందంట. నా పాపాలకి ఈయనే క్షమాపణ ఇవ్వగలడు. మరి ఎంతోమంది పాపాత్మలు ఉన్నారు ఆ ఊర్లో, కానీ ఎవరు ఆయన దగ్గరికి రాలేదు. ఈమె ఒక్కతే వచ్చిందండి, ఒకతే వచ్చింది. ఎందుకు వచ్చిందంట? చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, 32వ వచనం. పాపులను క్షమించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఆ పాపులు దేనికోసం అంటే చూడండి, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పను. ఎందుకు వచ్చాడు ఆయన పాపను పిలవడానికి? పాపను పిలవడానికి ఎందుకు వచ్చాడంట? మారు మనస్సు పొందుకోవడానికి. ఇప్పుడు ఏం మారింది ఆమెలో? మారు మనస్సు వచ్చింది, తన పాపాన్ని వదిలివేసింది, తన బ్రతుకును కూడా ఆమె మార్చుకుంది. ఇంతవరకు పాపాత్మరాలే, కానీ ఇక ముందు ఆమె పరిశుద్ధంగా ప్రభు కోసం జీవించిందండి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువు దగ్గరికి వచ్చేంత వరకు పాపం చేస్తూనే ఉంది. ప్రభువు దగ్గరికి వచ్చినాక ప్రభు క్షమించిన తర్వాత ఇక పాపం అనేది తను చేయకుండా పరిశుద్ధంగా జీవించింది. ప్రభువుని అంటిపెట్టుకొని తను జీవించింది. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మారు మనస్సు పొందుకున్నాక తిరిగి మరి అది పాపంలోకి అదే పాపం చేయాలని ఆమె వెళ్ళలేదండి. పరిశుద్ధంగా జీవించడానికి ఆమె వచ్చిందండి.
మరి నీవు నేను మారు మనసు పొందుకొని తిరిగి మరలా పాపం చేస్తున్నావేమో. ఈరోజు ఈ స్త్రీ ద్వారా దేవుడు మనకు పాఠము నేర్పిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంట, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలను మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట, పశ్చాత్తాపంతో ఒప్పుకొని వదిలేసి పరిశుద్ధంగా జీవించాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. విస్తారంగా మనం ప్రేమిస్తే విస్తారమైన పాపాలైనా క్షమించేస్తాడు. కొంచెంగా నువ్వు దేవుని ప్రేమిస్తే కొంచెంగానే నీ పాపాలు క్షమింపబడతాయి. ఆమెకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఆమె విశ్వాసాన్ని బట్టి ఏం చెప్తాడు, అమ్మ నీ విశ్వాసం నిన్ను రక్షించెను, నువ్వు ఇప్పుడు ఎలా వెళ్ళాలి, సమాధానం గలదానమే వెళ్ళాలి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెకు సమాధానం ఉందా? ఆమె బ్రతుకులో సమాధానం లేదు. ఎందుకు లేదు? పాపం ఉంది. పాపం ఉన్న వారి జీవితాల్లో సమాధానం ఉండదండి. మీరు గమనించాలి, పాపం ఉన్న వారి జీవితాల్లో సమాధానం ఉండదు. సమాధానం ప్రపంచంలో ఎక్కడ అమ్మబడదు, దొరకదు. కేవలం ప్రభువులోనే సమాధానం దొరుకుతుంది. ఆయన సమాధానకర్త. యేసు ప్రభువారు ఎవరంట? సమాధానకర్త. ఆయన దగ్గరకు వస్తేనే నీకు సమాధానం దొరుకుతుంది. అది సత్యం తెలుసుకొని, ఆ సత్యాన్ని ఆమె తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని ఇప్పుడు ఎలా వెళ్ళిపోతుందంట, సమాధానంగా తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈరోజు నీవు కూడా సమాధానంగా వెళ్ళాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని ప్రభు యొక్క శరీరంలోని ఆయన రక్తంలో నువ్వు పాలి భాగస్తులు కావాలన్నదే దేవుని యొక్క కోరిక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మరి మీటింగ్స్ విషయం మీరు అందరూ సిద్ధపడుతున్నారా? మీటింగ్స్ కదా,